హాయ్ ఫ్రెండ్స్, నేను మహేష్. ప్రతిరోజు వచ్చే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్డేట్ చేసి ఏ వీడియో మిస్ కారు. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మన వీడియోస్ని షేర్ చేయండి. ఈ రోజు మనకు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో పరీక్ష ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు. సో ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మనకి ఇంటర్ బోర్డు అనేది హెచ్చరించింది ప్రైవేట్ కాలేజెస్ అన్నింటినీ. పరీక్ష ఫీజుల విషయానికి వచ్చినట్లయితే మనకు సైన్స్ అంటే ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వారికి 450 రూపాయలు, అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులకు 450, సెకండ్ ఇయర్ సైన్స్ విద్యార్థులకు 610 రూపాయలు ఉండడం జరిగింది. ఇందులో థియరీ అనేది 450 రూపాయలు, ప్రాక్టికల్స్ ఏమో 120 రూపాయలు ఫీజు అనేది ఫిక్స్ చేసింది గవర్నమెంట్. కానీ కొన్ని కాలేజెస్ ఏం చేసిందంటే అదనంగా ఈ యొక్క ఫీజులకు అదనంగా 500 నుంచి 4000 వరకు వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చాయంట. సో ఇవి కనుక ఇలా వసూలు చేస్తున్నట్లు అనిపించినట్లయితే మనకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిఈఓలకు ఫిర్యాదు చేయాలని చెప్పి సూచించారు. ఫీజులు ఎక్కువగా వసూలు చేసే కాలేజీలపై చర్యలు అంటే తీసుకుంటారంట. 2018 ఫిబ్రవరి 28 నుంచి మనకి ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. కాబట్టి ఈ నెల 20 వరకు మనకి అపరాధ రుసుము లేకుండా చెల్లించే అవకాశం ఉంది. అపరాధ రుసుముతో మనకు ఫిబ్రవరి 25 వరకు గడువు ఉంది. సో ఇదనమాట. ఈ చాలా మంది ఏంటంటే కొన్ని కాలేజెస్ వాళ్ళు స్టూడెంట్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించిన దానికంటే ఎక్కువగా అధికంగా వసూలు చేస్తున్నారు. సో వారికి ఇచ్చింది 450 రూపీస్ అయితే వాళ్ళు ఇంకొక 500 వేసుకొని 900 ఆ విధంగా కలెక్ట్ చేయడం ఇంకా చాలా ఎక్కువగా ఉంటున్నాయి పెద్ద పెద్ద కాలేజెస్ అయితే. సో ఆ విషయం మీద ఇంటర్మీడియట్ బోర్డు అనేది చాలా సీరియస్ అయింది. సో ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. సో తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ యొక్క బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, సో వారికి తెలియజేయండి. సో అధికంగా కనుక ఫీజు వసూలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని చెప్పి బోర్డు అనేది ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే మీరు డిఈఓ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది. తప్పకుండా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారాన్ని మీరు మన ఛానల్లో పొందగలుగుతారు. తప్పకుండా ఈ యొక్క ఎడ్యుకేషన్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దు. థ్యాంక్ యూ.